సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ లో కృష్ణలంక స్టేషన్ సీసీ ఫుటేజీ కీలకంగా మారింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో మే 1 నుంచి జూన్ 1వ తేదీ వరకు సీసీటీవీ ఫుటేజ్ ని డిలీట్ చేసినట్టుగా ఇప్పటికే సిట్ అధికారులు గుర్తించారు. కృష్ణలంక స్టేషన్ లో తొలగించిన సీసీ ఫుటేజ్ రికవరీ ఛాన్స్ 50-50 అంటున్నారు. నార్మల్ సీసీ కెమెరా ఫీడ్ బ్యాకప్ చేయడం చాలా కష్టమని అంటున్నారు. ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ లో రికవరీ అయ్యే అవకాశం 50% ఉందని చెబుతున్న టెక్నికల్ నిపుణుడు ప్రసాద్ మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగా సంచలనం రేపుతున్నటువంటి సాయి కృష్ణ కస్టోడియల్ డెత్లో ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ అనేది చాలా కీలకంగా మారింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో మే 1వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు దాకా మొత్తం సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా డిలీట్ చేసినట్టుగా ఇప్పటికే సిట్ అధికారులు గుర్తించిన నేపథ్యంలో దాన్ని డివిఆర్ల ద్వారా రిట్రైవ్ చేయడానికి అయితే ఒకవైపున ఎఫ్ఎస్ఎల్ బృందం పనిచేస్తుంది. అది ఎంతవరకు సాధ్యం అనే దానికి సంబంధించి టెక్నికల్ ఎక్స్పర్ట్ ప్రస్తుతం ప్రసాద్ మనతో ఉన్నారు. ఏంటి సార్, ప్రధానంగా ఈ సీసీటీవీ ఫుటేజ్లు పోలీస్ స్టేషన్స్లో ఉండేవి రికవరీ చేయడానికి అసలు సాధ్యమవుతుంది? యాక్చువల్గా సీసీటీవీ రికార్డింగ్స్ అనేవి హార్డ్ డిస్క్ కెపాసిటీ బట్టి ఉంటాయండి. ఈ హార్డ్ డిస్క్ కెపాసిటీ అనేది కస్టమర్ జోనర్ బట్టి ఆ రికార్డింగ్ 15 days 10 days అలాగా వ్యాలిడిటీ పెట్టుకుంటారు. ఆ వ్యాలిడిటీ పెట్టుకున్న దాన్ని బట్టి వాళ్ళకి ఎన్ని డేస్ అనేది రికవరీలోనే వస్తుంది. ఆ 10 days 15 days దాటిన తర్వాత రికవరీ చేయడం అనేది ఇంపాసిబుల్. ఆ లోపు కనుక ఎవరన్నా ఆన్ చేసి రికవరీ చేసుకునేటట్టయితే వస్తుంది, లేదంటే కనుక రాదు. అంటే ఇప్పుడు 30 daysకి సంబంధించిన డేటా మొత్తం డిలీట్ చేశారు. అది జరిగిన తర్వాత ఒక 20 days తర్వాత ఇప్పుడు వాటిలన్నింటినీ కూడా మే 1 నుండి జూన్ 1 వరకు ఇది జరిగింది, డిలీట్ చేశారంట ఉన్నారు. రికవరీకి సంబంధించిన టీము జూన్ 15 తర్వాత అంటే 15 days తర్వాత ఈ ఎంక్వైరీకి సంబంధించి అవన్నీ కూడా రికవరీ తీసుకెళ్ళింది, సీజ్ చేసింది. అంటే ఎంతవరకు అవకాశం ఉంటుందంట? అది వాళ్ళు పెట్టిన వ్యాలిడిటీ బట్టి ఉంటుందండి. టైం అనేది 5 days 10 days వరకే మ్యాక్సిమం పెడతారు గవర్నమెంట్ ఆఫీస్లో. ఎందుకంటే వాళ్ళ డేటా సైజ్ బట్టి ఈ రికార్డింగ్ సైజ్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనకి ప్రజెంట్ ఇది కనుక అన్ఇన్స్టాల్ అయితేనే మళ్ళీ నెక్స్ట్ ఇది లైవ్గా రికార్డ్ అవుతుంది. ఆ రికార్డింగ్ మిస్ అనేది 5 days 10 days పెట్టుకోవడం వల్ల వీళ్ళు 15-20 days కావాలనే తెలిసి కూడా డిలీట్ చేయవచ్చు రికవరీ అవ్వకోకుండా. అది అంటే ఈ డేటాకి సంబంధించి డివిఆర్లు ఎంతవరకు ఉపయోగపడతాయి సార్? అంటే ఓన్లీ ఈ డివిఆర్స్ వీటిల్లోనే ఉంటుందా, లేకపోతే మెయిల్స్ కానీ వాటిలో కూడా ఏమైనా రికార్డ్ అయ్యే అవకాశం ఉంటుంది? దేనిలో ఉండదండి. ఒక సీసీటీవీ డివిఆర్కి వచ్చేసి ఒక హార్డ్ డ్రైవ్ అనేది ఉంటుంది, లేదా ఎస్ఎస్డి డ్రైవ్ ఉంటుంది. దాని వరకే రికార్డ్ అవుతుందండి. ఏదైతే అది 2 TB అవ్వచ్చు 1 TB అవ్వచ్చు, దాని వరకే అవుతుంది. ఇలా మనకి ఉంటాయన్నమాట కెపాసిటీస్. ఇలా హార్డ్ డిస్క్ ఇది 1 TB అనమాట. ఇది రికవరీ కోసం మనం చేస్తున్నాం అనమాట ఇప్పుడు ప్రజెంట్. అలాగే ఇది ఒక రికవరీ, ఇది ఒక ఎస్ఎస్డి హార్డ్ డ్రైవ్. ఇలా ఉంటాయి ఇవి అనేది మనకి వస్తాయి. అలాగే బిగ్ హార్డ్ డిస్కులు ఉంటాయి. డివిఆర్లో ఇలాంటి బిగ్ హార్డ్ డిస్కులు వస్తాయి. ఈ బిగ్ హార్డ్ డిస్క్ దీని కెపాసిటీ బట్టి వాళ్ళు రిమూవ్ చేసుకోవాలా ఉంచుకోవాలనేది వాళ్ళు వ్యాలిడిటీ పెట్టుకుంటారు సైజ్ బట్టి. ఇది ఫిల్ అయిపోతే మళ్ళీ తీసేసి మళ్ళీ ఇంకోటి కొనుక్కోవాలి కదా. అలా కాకుండా కెమెరాలోనే డిఫాల్ట్ ఫీచరు ఇన్ని డేస్కి అరేజ్ అయిపోయి లోడ్ అవ్వాలని చెప్పి ఫీచర్ ఉంటుంది. అంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ మీకు ఐడియా ఉన్నంత వరకు ఎన్ని రోజులు డేటా వాళ్ళు పెట్టుకుంటారు అనేది ఏమైనా ఉంటుంది? 1 week 10 days సార్ మ్యాక్సిమం. అంటే జరిగిన తర్వాత 15 days తర్వాత రికవరీ పెడితే సాధ్యం అవుదా? సాధ్యం అవుతుంది సార్. ఎందుకంటే ఓవర్ రైట్ అయిపోద్ది. ఆ 5 days 10 days పెట్టిన రోజు అదే ఆటో ఎరేజ్ అయిపోయి మళ్ళీ ఆటోమేటిక్గా లైవ్ రికార్డ్ అవ్వడానికి రికార్డింగ్ పెట్టుకోవడానికి ఆటో ఎరేజ్ అయిపోతుంది. నార్మల్గా మీకులాగా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ దగ్గరికి తీసుకొస్తే దానికి సంబంధించి 15 daysది రాదంటున్నారు. డిపార్ట్మెంట్కి సంబంధించి ఎఫ్ఎస్ఎల్ బృందాల దగ్గర వాళ్ళ దగ్గర ఏమైనా ఎక్విప్మెంట్ దీనికి సంబంధించి అడ్వాన్స్ ఉంటుంది? హై లెవెల్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి సార్. PC3000 అని టూల్ ఉంటుంది, MRT టూల్ అని ఉంటుంది, స్టెల్లార్ టూల్స్ ఉంటాయి. ఆ రికవరీ కంపెనీస్ ఏంటంటే ఇంకా అవి చాలా కార్పొరేట్ అనమాట. వాటిలో పెట్టుకుంటే కనుక మ్యాక్సిమం రావచ్చు, కానీ 50-50 ఛాన్సెస్ మా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే. డేటా రికవరీ అనేది సీసీటీవీలకి వన్స్ ఒకసారి రిమూవ్ చేసి మళ్ళీ ఓవర్ రైట్ అయిందంటే అదే MP4 AVI JPEG ఫార్మాట్లు వస్తాయి కాబట్టి ఓవర్ అయిపోతాయి కాబట్టి రిట్రీవ్ చేయడానికి చాలా ఛాన్సెస్ తక్కువ. సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేయడంతో పాటు మొత్తం డ్రైవ్లు కూడా ఫార్మాట్ చేశారని కూడా వినిపిస్తూ ఉంది. దానివల్ల ఏంటి నష్టం? అంటే సీసీటీవీ ఫుటేజ్ దాని ఆప్షన్ ఏంటంటే ఆటోమేటిక్గా సీసీటీవీ డివిఆర్లో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు హెక్విజన్ కానీ CP+ కానీ ఇలాంటి రకరకాల డివిఆర్లు ఉంటాయి. ఆ డివిఆర్లో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనం హార్డ్ డిస్క్ ఇనిషియలైజ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఇనిషియలైజ్ ఆప్షన్ కొడితే మాత్రం డైరెక్ట్గా ఫార్మాట్ అయిపోద్ది. మెసేజ్ అయితే ఇస్తుంది, యువర్ డేటా విల్ బి లాస్ట్ అండ్ కెనాట్ బి రిట్రీవ్డ్ ఫర్దర్ అని వస్తుంది. అది వాళ్ళు చూసుకొని రిట్రీవ్ లేకుండా కొట్టేస్తారు. అప్పుడు ఆ ఇనిషియలైజ్ కొడితే మాత్రం డేటా ఇంకా నో ఛాన్సెస్ రావడానికి. బట్ ఈ హై లెవెల్ స్టెల్లార్ సాఫ్ట్వేర్స్, MRT టూలు, PC3000 టూల్స్ యూస్ చేస్తే మాత్రం రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా 50-50 ఛాన్సెస్. డిపార్ట్మెంట్కి సంబంధించిన ఈ సీసీటీవీ ఫుటేజ్లన్నీ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక కమిటీ హ్యాండ్ ఓవర్లో ఉంటాయి, అదేమన్నా మీకు ఐడియా?
అది మనకి ఐడియా లేదు సార్, బయటికి అదేం చెప్పలేదు. ఇది సీసీటీవీ ఫుటేజ్లు కనుక రికవరీ చేయాలంటే దాదాపుగా ప్రభుత్వ శాఖల్లో ఒక 10 to 15 డేస్ మాత్రమే పెట్టుకుంటారు. ఆ తర్వాత ఆటో అరేంజ్ చేసి కొత్తగా ఆ తర్వాత రోజుకి సంబంధించిన ఫుటేజ్ అంతా ఆటోమేటిక్గా పాతది డిలీట్ అయిపోయి కొత్తది రికార్డ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి వాటిని రికవరీ చేయడం అనేది మామూలుగా అయితే సాధ్యం కాదు. కానీ టెక్నికల్గా డిపార్ట్మెంట్కి సంబంధించిన FSL ల్యాబ్స్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగిస్తే కొంతవరకు దాన్ని రికవరీ చేసే అవకాశం ఉంటుంది. అది కూడా 50-50 ఛాన్సెస్ ఉంటాయని కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఫార్మేట్ చేసే సందర్భంలో కూడా ఈ డేటా అరైజ్ అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ తిరిగి రాదు అనేది ఒక మెసేజ్ కూడా ఇస్తుంది. ఆ టైంలో ఆ డేటా మొత్తాన్ని ఫార్మేట్ చేస్తే కూడా రికవరీ చేయడం అనేది కొంత కష్టతరమైన పని అని చెప్పి అయితే